ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. విశాఖపట్నం పేరు ఇకపై కేవలం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు, సిటీ ఆఫ్ డేటాగా మారబోతుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో తన భారీ అడుగు వేస్తోంది. ఏకంగా 1.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే గూగుల్ మెగా డేటా సెంటర్ వైజాగ్ తీరానికి రాబోతోంది. ఏప్రిల్ 28వ తేదీ ఏపీ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ఆ రోజు గూగుల్ మెగా డేటా సెంటర్ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 15 బిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1.3 లక్షల కోట్లు. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే ఇది కేవలం ఒక బిల్డింగ్ కట్టడం కాదు, ఒక కొత్త ఎకానమీ సృష్టించడం. మరి ఈ భారీ ప్రాజెక్టు ఎక్కడ రాబోతుంది? ప్రభుత్వం దీనికోసం విశాఖ పరిసరాలలో 3 కీలక ప్రాంతాలలో మొత్తం 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో ఒకటి తుర్లవాడ. ఇక్కడ అత్యధికంగా 266 ఎకరాలు కేటాయించారు. ఇక్కడే మెయిన్ కన్స్ట్రక్షన్ పనులు మొదలవుతాయి. ఇప్పటికే భూమి చదును చేసి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక రెండవది రాంబిల్లి, అనకాపల్లి దగ్గర. ఇక్కడ 174 ఎకరాలు. మూడవది అడవివరం. ఇక్కడ 160 ఎకరాలు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గూగుల్తో పాటు రైడెన్ ఇన్ఫోటెక్ కోఆర్డినేషన్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వామిని అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దీని ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు ఈ మెగా ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కలిపి సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఐటీ ఇంజనీరింగ్, డేటా మేనేజ్మెంట్, సర్వర్ మెయింటెనెన్స్ లాంటి టెక్నికల్ ఉద్యోగాలే కాకుండా సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ మరియు సర్వీస్ రంగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే 2028 నుంచి 2032 మధ్య కాలంలో ఈ డేటా సెంటర్ వల్ల ఏపీ జిఎస్డిపికి ఏటా 10,518 కోట్ల ఆదాయం చేకూరనుంది. 2028 నాటికి ఈ సెంటర్ తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో హైటెక్ సిటీ ఎలాంటి మలుపు తిప్పిందో విశాఖకు ఈ గూగుల్ డేటా సెంటర్ అచ్చం అలాగే ఉండబోతుంది. గూగుల్ వస్తుందంటే దాని వెంట క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్ కంపెనీలు క్యూ కడతాయి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పైన కూడా భారీగా ఉండబోతుంది. కొత్త ఆఫీస్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చి విశాఖ నగరం ఒక గ్లోబల్ మెట్రో సిటీగా మారబోతుంది. పర్యావరణం దెబ్బతినకుండా దాదాపు 60 ఎకరాలను గ్రీన్ బెల్ట్గా కూడా అభివృద్ధి చేస్తున్నారు.